Hello dear students, welcome back to Physics and Telugu channel. నేను మీ అమూల్య రోస్లిన్ ద టీచర్ ఆఫ్ బయాలజీ. ఈ రోజు మీ ముందు ఒక చాలా ఇంపార్టెంట్ అప్డేట్, చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీ ముందు తీసుకొచ్చాను. ఓకే, 2025లో క్లాస్ 10th ఏపీ స్టూడెంట్స్ కి సంబంధించిన ఓకే పబ్లిక్ ఎగ్జామ్స్ ఎప్పుడు జరగబోతుంది అనే ఇన్ఫర్మేషన్ లేదా ఒక బిగ్ అప్డేట్ మీ ముందు ఉంది మై డియర్ స్టూడెంట్స్. ఓకే, సో మనకైతే అఫీషియల్ వెబ్సైట్ ఏది అనేది అందరికీ తెలుసు. సో ఎవరికైతే అఫీషియల్ వెబ్సైట్ గురించి తెలీదో ఈ రోజు దాని గురించి కూడా మనం తెలుసుకుందాం. సో ఇన్ఫర్మేషన్ మనకి ఎప్పటికైనా కావాలి అని అనుకుంటే సో మన అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి bsc.ap.gov.in. ఇది మీరు ఏ బ్రౌజర్లో అయినా ఇది టైప్ చేసి క్లిక్ చేసినట్టయితే మనకు ఒక అఫీషియల్ పేజ్ వెబ్సైట్ ఈ పేజ్ అయితే ఓపెన్ చేయబడుతుంది. ఈ పేజ్లో మై డియర్ స్టూడెంట్స్ మనం ఇక్కడ చూడొచ్చు, హైలైట్స్ ఉన్నాయి, ఇక్కడంతా లేటెస్ట్ అప్డేట్స్ ఇక్కడ మీకు బ్లూ కలర్లో కనిపిస్తున్నాయి. సో ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ఆఫ్ ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ 2025. ఓకే, సో ఎప్పుడైతే మనం దీన్ని క్లిక్ చేస్తామో సో మీ ముందు ఒక నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో ఈ ఇన్ఫర్మేషన్ ని మనం ఒకవేళ గో త్రూ అయితే సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది బేసికలీ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆల్ ద స్కూల్స్ కి ఇవ్వబడింది. వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వబడిన నోటిఫికేషన్ ఇది. సో ఇక్కడ ప్రిన్సిపల్స్ కి ఏమిచ్చారంటే సో మీ స్కూల్స్లో ఉన్న క్లాస్ 10th స్టూడెంట్స్కి సంబంధించిన అప్లికేషన్స్ మీరు ఏదైతే మీరు అప్లోడ్ చేయాలో వేయాలో అది త్వరలో మీరు ఈ ప్రాసెస్ని ఫినిష్ చేయండి, బికాస్ ద డ్యూ డేట్స్ ఆర్ వెరీ నియర్ అనేది ఈ ఇన్స్ట్రక్షన్స్ని మనకు ప్రతి ఒక్క ప్రిన్సిపల్స్ ఆఫ్ స్కూల్స్కి ఇవ్వబడింది మై డియర్ స్టూడెంట్స్. అయితే అఫీషియల్ వెబ్సైట్లో ఇంకా మనకు ఎగ్జాక్ట్ డేట్స్ అయితే రిలీజ్ చేయలేదు, కానీ మనకు వేరే డిఫరెంట్ సోర్సెస్ నుంచి టెంటేటివ్ డేట్స్ అనేది మాత్రం మన దగ్గరికి వచ్చేసాయి. సో ప్రతి ఒక్క సోర్సెస్లో కూడా ఆల్మోస్ట్ ఈ టెంటేటివ్ డేట్స్ అనేది సిమిలర్గా ఉన్నాయి. సో ఈ టెంటేటివ్ డేట్స్ ఒకవేళ మనం చూసినట్టయితే మనకు దొరికిన సోర్సెస్ ప్రకారం రైట్ మార్చ్లో మనకైతే ఎగ్జామ్స్ ఉంటాయి. వీ కెన్ సీ హియర్ మై డియర్ స్టూడెంట్స్, మార్చ్లో ఎగ్జామ్స్, అడ్మిట్ కార్డ్ రిలీజ్ అయ్యేది కూడా మార్చ్లోనే అవుద్ది, అండ్ దిస్ రిజల్ట్ విల్ బి రిలీజ్డ్ ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్. ఓకే, సో ఒకవేళ మనం ఈ డేట్స్ని చూసినట్టయితే రైట్ మార్చ్ 18 నుండి మార్చ్ 30 వరకు మనకు ఎగ్జామ్స్ అనేది ఓకే జరుగుతాయి అన్నమాట. సో మార్చ్ 18లో బేసికలీ మనకు తెలుసు ఫస్ట్ ఎగ్జామ్స్ ఎప్పుడు కూడా లాంగ్వేజెస్ ఉంటాయి. సో మార్చ్ 18లో మనకు ఫస్ట్ లాంగ్వేజ్ ఉంటుంది, మార్చ్ 19 ఓకే సెకండ్ లాంగ్వేజ్, అండ్ 20 బై మార్చ్ 20 ఇంగ్లీష్ అయిపోద్ది. అయితే మీరు ఈ టైం టేబుల్ని చూసినట్టయితే మై డియర్ స్టూడెంట్స్ ఇక్కడ ఒక మనకు బ్యాడ్ న్యూస్ కూడా ఉంది. ఏంటది అని అంటే మనకు యూజువలీ ఈ ఎగ్జామ్స్ మధ్యలో హాలిడేస్ అనేది చాలా వరకు తగ్గించారనమాట. రైట్, సో హాలిడేస్ మనకి ప్రిపరేషన్కి అయితే అవసరం, బట్ ఈ ప్రిపరేటరీ హాలిడేస్ ఇన్ బిట్వీన్లో మనకు కనిపించవు. హాలిడేస్ అనేవి జస్ట్ మనకు 2 ఎగ్జామ్స్ మధ్యలో మాత్రమే మనం చూడగలగచ్చు. ఒకటి మార్చ్ 22కి మీకు మ్యాథమెటిక్స్ అనేది ఇచ్చారు. సో వన్ డే ప్రిపరేషన్ కోసం మనకు మ్యాథ్స్ ఎగ్జామినేషన్ ముందు మనం చూడొచ్చు. నెక్స్ట్ ఉండేది మనకు ఫిజికల్ సైన్స్ అనేది ఉంది. సో ఫిజికల్ సైన్స్కి ఎటువంటి హాలిడే కూడా లేదు. సో ఇప్పుడు నుండే మనం ఈ ఫిజికల్ సైన్స్ కానీ మిగతా వాటికి ఇప్పుడు నుండే మన ప్రిపరేషన్ అనేది గట్టిగా స్టార్ట్ అయిపోవాలి. ఆఫ్టర్ దట్ మనం అయితే చూడొచ్చు బయాలజికల్ సైన్స్. సో బయాలజికల్ సైన్స్కి మనకి ఇక్కడ 2 days హాలిడేస్ అయితే కనిపిస్తుంది. సో ఒకటి మనకు మ్యాథమెటిక్స్కి ముందుంది, ఇంకోటి బయాలజికల్ సైన్స్ ముందు మనకి 2 days అయితే మనం ప్రిపరేటరీ హాలిడేస్ని చూడొచ్చు. దెన్ ఇమీడియట్గా సోషల్ స్టడీస్ ఉందన్నమాట. అండ్ దెన్ మార్చ్ 28 మార్చ్ 30కి ద ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా బై మార్చ్ 30 ఇవి కంప్లీట్ అయిపోతాయి. ఓకే, సో డియర్ స్టూడెంట్స్ ఇదైతే మనకి టెంటేటివ్ డేట్స్ మనం చూడొచ్చు. ఓకే, సో బేసికలీ బై ద ఎండ్ ఆఫ్ డిసెంబర్ లేదా డిసెంబర్ ఫస్ట్ వీక్ లేదా ఎండ్ ఆఫ్ ద డిసెంబర్లో మనకి అఫీషియల్ వెబ్సైట్ నుండి కూడా మనకైతే పక్కాగా ఈ ఎగ్జామ్ డేట్స్ రిలీజ్ చేయబడతాయి. బట్ ఆ డేట్స్కి టెంటేటివ్ డేట్స్కి చాలా డిఫరెన్స్ అయితే ఉండదు మై డియర్ స్టూడెంట్స్. సో మనం అందరం కూడా ఆ డేట్స్ వచ్చే వరకు వెయిట్ చేయకుండా ఇప్పటి నుండే ఈ టెంటేటివ్ డేట్స్ని మనం ముందు ఉంచుకొని మన ప్రిపరేషన్ అయితే మనం గట్టిగా స్టార్ట్ చేయాలి. ఎందుకంటే
బేసికలీ ఆ టెంటేటివ్ డేట్స్కి అఫీషియల్ డేట్స్కి చాలా డిఫరెన్సెస్ ఉండదు, ఉంటే కూడా జస్ట్ 1 or 2 days వేరియేషన్ ఉంటుంది. సో ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని సో లెట్ us స్టార్ట్ అవర్ ప్రిపరేషన్ ఫ్రమ్ రైట్ నౌ. ఇది కాకుండా ఎగ్జామ్స్కి సంబంధించింది ఇంకా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అని అంటే ప్లీజ్ పోస్ట్ యువర్ కమెంట్స్ ఇన్ ద సెషన్. సో టిల్ దెన్ టేక్ కేర్, see you, bye bye dear students.